హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టే ఛానల్. ఈరోజు మనం వంజరం చేపతో పులుసు చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా ఫ్రెష్గా దొరికిన ఈరోజు మార్కెట్లో వంజరం చేపలు. దీంట్లో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయండి, ఒకే ముళ్ళు ఉంటుంది. చిన్నపిల్లలకు కానీ బాగా పెట్టచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అందులోకి మెంతులు, కొద్దిగా ఆవాలు తీసుకుంటామండి. ఈరోజు కూర మా వారు చేస్తున్నారు పులుసు. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేసుకుంటాము. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంతలో చింతపండు పిసుకుతున్నారండి. మా వారు పులుసు చేసి చాలా టేస్ట్గా ఉంటుంది. చింతపండు ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంత సైజు తీసుకున్నారు. అది పిండేసి తొక్క తీసేసుకుంటాము. ఇంట్లో ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి చింతపండు జ్యూస్ ఉంది కదా, ఆ రసంలోకి పసుపు, మిర్చి పౌడరు, ధనియా పౌడర్ వేసుకుంటామండి. ఇప్పుడు ఇది చేత్తో కలుపుకుంటాము. చేత్తో కలిపి పులుసు చేసినామంటే చాలా మంచి రుచి వస్తుందండి. మీరు కానీ ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఈ పులుసుకి సరిపడా సాల్ట్ వేసుకుంటాము. సాల్టు అన్ని మసాలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నామండి. ఆనియన్ కానీ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు టమాటాస్ వచ్చి ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. థిక్నెస్ ఇచ్చేదానికి టమాటా చాలా బాగుంటుంది. థిక్నెస్ ఇస్తుంది, మనకి చేపల పులుసు రుచిగానే అవుతుంది. టమాటాలు వేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు, ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటాము. చూడండి, ఇట్లా బాగా ఆయిల్ వదిలేయాలి. టమాటో కానీ బాగా మ్యాష్ అయిపోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటాం, ఒక స్పూన్ అంతా. ఇది కానీ బాగా ఫ్రై చేసుకుంటామండి. కొత్తిమీర కొద్దిగా వేసుకుంటాం. అన్నీ కలిసి ఫ్రై అవుతుంటే ఇప్పుడే గుమగుమలాడుతుందండి. ఇప్పుడు మనకి చేపల పులుసు వేయకనే అంత కమ్మగా స్మెల్ వస్తుంది బాగా. ఇప్పుడు వచ్చేసి ఆ చింతపండు రసం కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుంటాం. ఇప్పుడు మనకు వాటర్ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకుంటామండి. నేను ఈరోజు థిక్గానే పెడుతున్నాం చేపల పులుసు. చూడండి వంజరం పీసులు ఎంత బాగున్నాయో. వీటిలో ముళ్ళులు ఉండవండి, ఒకే ముళ్ళు ఉంటుంది. చాలా రుచిగా ఉంటాయి. ఇవన్నీ వేసి పులుసులోకి వేసేసుకుంటాం. వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. మీరు ఇట్లనే ట్రై చేయండి. చాలా చేసేది ఈజీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన పులుసు రెడీ. ఇందులోకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిరియాల పొడి వేసుకోవాలండి. ఉడికేటప్పుడు వేసుకుంటే చేదు వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి మిరియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వీలైతే ఇది ఒక 2-3 అవర్స్ రెస్ట్ చేసుకొని మళ్ళీ తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నేను వీడియో కాబట్టి అప్పటికప్పుడు సర్వ్ చేస్తున్నాను. ఓకే వ్యూవర్స్, మీరు చేసుకోండి. ఓకే, బాయ్.